నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివేశ్రీ. రణబీర్ కపూర్ రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ సాధించిన ఘన విజయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో పాత్ర నిడివి తక్కువైన అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ప్రదర్శించి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన నటి తృప్తి డిమ్రీ. గత ఏడాది నవంబర్లో భూల్ భులయ్యా పార్ట్ 3తో అలరించిన తృప్తి ఆగస్టు 1న ధడక్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్కి సీక్వెల్గా ధడక్ 2 తెరకెక్కడంతో తృప్తి రోల్పై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తృప్తి మాట్లాడుతూ, ధడక్ పార్ట్ 2లో నేను విధి అనే క్యారెక్టర్ని పోషించాను. విధి ధైర్యవంతురాలు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిజం చెప్పడానికి భయపడదు. నిజ జీవితంలో నేను ఎన్నో విషయాల పట్ల మౌనంగా ఉన్నాను. వాటికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అది తప్పు అని చెప్పే ధైర్యం కూడా నాకు ఉండేది కాదు. ఈ సినిమాతో నేను విధిలా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఈ మూవీ ఒప్పుకుంది కూడా అందుకే. అనుకున్న విధంగానే ఈ సినిమా ముగిసే సమయానికి ఎవరికి భయపడకుండా ధైర్యంగా మాట్లాడేలా చేసింది. నా కెరీర్కి అవసరమైన ఎన్నో కొత్త విషయాల్ని కూడా ధడక్ 2నే నేర్పించిందని తృప్తి చెప్పుకొచ్చింది. 2017లో శ్రీదేవి టైటిల్ రోల్లో వచ్చిన మామ్ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన తృప్తి 2018లో వచ్చిన లైలా మజ్నుతో సోలో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత భూల్ భూల్ ఖాలా, బ్యాడ్ న్యూస్, విక్కీ విద్య, ఖావో వాలా వీడియో వంటి చిత్రాలతో అలరించింది. ధడక్ 2ని ప్రముఖ దర్శకుడు నిర్మాత కరణ్ జోహర్ నిర్మించగా షాజియా ఇక్బల్ దర్శకత్వం వహించింది. సిద్ధాంత్ చతుర్వేది హీరో.